హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 74 ఎండ్. కేరళలో ఏకాంతంగా 10 రోజులు గడిపేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. కొడుకు, కోడలు సంతోషంగా తిరిగి రావడం చూసిన జ్యోతి ప్రసాద్ గారు చాలా సంతోషంగా ఫీలయ్యారు. అలా మన కృష్ణ అతడి బిజినెస్‌లో చాలా ఎత్తుకు ఎదుగుతూ ఉన్నాడు. అలానే సంవత్సరం రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఇప్పుడు జాను పాపకి ఆరో నెల. తను కన్సీవ్ అయిన దగ్గర నుండి కూడా వాళ్ళ అమ్మా, నాన్న కూడా ఇంకా దగ్గరికి రాలేదు అని చాలా బాధపడుతుంది. ఇలా ప్రెగ్నెన్సీ అయినా కూడా రావడం లేదు అని. కానీ కృష్ణ తనని ఓదారుస్తూ ఉన్నాడు. ఇక సిరి పాపకి పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టడంతో ప్రసాద్ గారి అక్క కొడుకు రాజేష్‌తో తన పెళ్లి కుదురుతుంది. సిరిని ఇష్టపడే వాళ్ళ ఇంటికి వచ్చి సంబంధం కుదుర్చుకుంటారు. ఇక సిరి పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తాడు కృష్ణనే. అలా సిరి పెళ్లి అయ్యాక తను కూడా చక్కగా అత్తారింట్లో అన్ని పనులు నేర్చుకొని చక్కటి ఇల్లాలిగా పేరు తెచ్చుకుంది. అలా రోజులు గడుస్తూ ఉంటే ఇక జాను డెలివరీ అయ్యి తనకి బాబు పుడతాడు. ఇక కృష్ణ సంతోషం అంతా ఇంతా కాదు. జ్యోతి ప్రసాద్ గారు కూడా వారసుడు వచ్చాడు అని ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక అటు సిరి కూడా కన్సీవ్ అవుతుంది. దాంతో ఇంకా వాళ్ళ సంతోషం డబల్ అవుతుంది. కృష్ణకి అయితే కొడుకుతో ఆడుతూ టైమే తెలియడం లేదు. అసలు అంత గారం చేస్తున్నాడు కొడుకుని. ఓ రోజు జాను వాళ్ళ ఇంట్లో వాసు గారు ఇంకా సుజాత గారు బాధపడుతూ ఉంటారు. కూతురికి కొడుకు పుట్టినా కూడా ఇంకా కూతుర్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకోలేదని, అలాగే మనవడిని చూడాలి అని తహతహలాడిపోతూ ఉంటారు తాతగారు. అది చేసింది తప్పే. కానీ మన కూతుర్ని మనం వదులుకోలేం కదండీ! వెళ్లి కూతుర్ని, అల్లుడిని, మనవడిని ఇంటికి తీసుకొద్దాం. ఇకనైనా మీ కోపాలు వదిలిపెట్టండి అని సుజాత గారు అంటారు. ఇక భార్య మాటకి ఆయనకి కూడా కూతురు, మనవడి మీద బెంగ పట్టుకొని ఇంకా హారిక, ప్రవీణ్, సుజాత, వాసు గారు కృష్ణ వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళు రాగానే జ్యోతి గారు వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉంటే, కృష్ణ మాత్రం సీరియస్‌గా "ఇప్పుడు నీ అయ్య వచ్చి పిలవగానే నువ్వు ఇంటికి వెళ్తే నీకు ఖచ్చితంగా తన్నులు పడతాయి. వాడొచ్చి నా కాళ్ళు పట్టుకున్నాకే నువ్వు వాళ్ళ ఇంటి గడప తొక్కేది" అంటాడు జానుతో. కృష్ణ మాటలకి ఏమీ అనలేక మూతి తిప్పుకొని సైలెంట్‌గా ఉంటుంది జాను వాళ్ళ రూమ్‌లోనే. ఒకసారి "జానుని, బాబుని తీసుకురండక్క వాళ్ళని చూస్తాను" అంటారు వాసు గారు. జాను నీ కొడుకుని తీసుకురా తల్లి మీ నాన్న అమ్మ వాళ్ళొచ్చారు అని చెప్పగానే జాను సంతోషంగా కొడుకుని ఎత్తుకొని కృష్ణని చూస్తుంది. వెళ్ళమంటాడా వద్దంటాడా అని. వెళ్ళవే ఇంటి దాకా వచ్చాడు కదా నీ అయ్య అనగానే జాను సంతోషంగా కొడుకుని ఎత్తుకొని హాల్లోకి వెళ్ళగానే వాసు గారు సంతోషంగా కూతుర్ని మనవడిని దగ్గరికి తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. వాళ్ళిద్దరిని అందరూ అలా సంతోషంగా చూస్తూ ఉంటారు. సుజాత, హారిక, ప్రవీణ్ అయినా జానుని, బాబుని దొంగచాటుగా చూశారు. కానీ వాసు గారు ఇప్పటివరకు మనవడిని చూడలేదు. అందుకే మనవడిని ఎత్తుకొని వాడిని ముద్దులతో నింపేసి నా బంగారు కొండ అని వాడిని ఎత్తుకొని అస్సలు వదలరు. కృష్ణ అదంతా చూసి అబ్బో! వాడి బాబుకి మాత్రం తిట్లు, వాడికేమో ముద్దులు అనుకొని స్టైల్‌గా వచ్చి వాళ్ళ ముందే సోఫాలో కూర్చుంటాడు. మనవడిని కాసేపు ముద్దాడి ఆ తర్వాత కూతుర్ని దగ్గరికి తీసుకొని ఆయన సంతోషపడ్డాక సుజాత గారు సైగ చేస్తారు వాసు గారికి. ఇక మనవడిని కూతురికి ఇచ్చి. సుజాత, వాసు గారు కృష్ణ దగ్గరికి వెళ్లి కృష్ణ పాదాలకి నమస్కరించి, "తప్పైపోయింది అల్లుడు గారు. మమ్మల్ని క్షమించండి. ఆ రోజు మిమ్మల్ని అన్ని మాటలు అని ఉండకూడదు. ఇప్పటికైనా మమ్మల్ని క్షమించి జానుని, బాబుని తీసుకొని మన ఇంటికి రండి అల్లుడు గారు" అన్నారు వాసు గారు. ఆ మాటకి మనోడు ఎంత హ్యాపీ అయిపోయాడు అంటే పిచ్చి హ్యాపీ అయిపోయాడు. మామతో కాళ్ళు పట్టించుకోవాలి అన్న కోరిక కూడా మనోడికి తీరడంతో జాను వైపు గర్వంగా ఓ లుక్ ఇచ్చాడు కృష్ణ. కృష్ణ వేషాలకు జాను నవ్వుకుంటూనే అబ్బో! అన్నట్టు చిన్నగా నవ్వుతుంది. అలాగే ఇక వస్తామని కృష్ణ చెప్పడంతో అప్పటికప్పుడే ఇక కూతురు, అల్లుడిని, మనవడిని సంతోషంగా ఇంటికి తీసుకొని వెళ్లారు వాసు గారు. ఇక 4 రోజులు అక్కడే జాను పుట్టింట్లో ఉంటారు. కృష్ణ, జాను అలాగే బాబు. ఇక మనోడు ఫుల్ హ్యాపీ అన్నమాట. బిజినెస్‌లో ఇటు భార్యతో, కొడుకుతో ఇక కృష్ణ జీవితం సంతోషంగా సాగిపోతుంది. అలా జాను పాప కూడా వాళ్ళ అమ్మా, నాన్న కలవడంతో
రోజు కొడుకుని ఎత్తుకొని ఆ ఇంటికి, ఈ ఇంటికి తిరుగుతూనే ఉంటుంది. ఇక బాబు ఫస్ట్ బర్త్‌డే రావడంతో వాసు గారు పుట్టినప్పటి నుండి బాబుకి ఏ ఫంక్షన్ మేము చేయలేం కదా! మేము చేస్తామని అంటే కృష్ణ వినిపించుకోలేదు. ఎవరు ఏం చేయడం వద్దు. నా కొడుక్కి నేనే చేస్తాను అని ఇక ఊరందరిని పిలిచి బాబు ఫస్ట్ బర్త్‌డే చాలా పెద్దగా, గ్రాండ్‌గా చేస్తాడు. ఇక ఫంక్షన్‌లో మళ్ళీ అందరూ కలిసిపోయి సంతోషంగా ఉంటారు. అప్పటికే సిరికి పాప పుడుతుంది. ఇక శివ, కిషోర్, హరీష్ వాళ్ళ ఫ్యామిలీస్‌తో చాలా హ్యాపీగా ఉంటే, మన చోటు గాడిని పట్టుబట్టి జాను కాలేజ్‌లో జాయిన్ చేయిస్తుంది. పని వద్దు అని చెప్పి. అలా మన కృష్ణ, జాను లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. ఇక కృష్ణ బాబు గారు తన కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని తన ప్రేమ గెలిచినందుకు, అలాగే పెళ్లి ఇప్పుడు కొడుకుతో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. తను అనుకున్నవన్నీ సాధించేశాడు అన్నమాట బాబు. కృష్ణ, జాను వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. మీ కృష్ణ, జాను. శుభం. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజుతో ఈ కథ సమాప్తం. రేపటి నుండి కొత్త కథతో మీ ముందుకొస్తాను.